Hi, this is Anusha Komal. ఇవాల్టి మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హరికిరణ్ చేకూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సో నేను బెస్ట్ అని ఎందుకన్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్వశ్చన్ ఉందన్నమాట మిమ్మల్ని అడగడానికి. యూజువల్గా డాక్టర్స్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తారు, మీరు హోమ్ రెమెడీస్ కూడా అంటే ఇంట్లో కూడా తగ్గించుకోవచ్చు అన్ని కూడా ఈజీగా చెప్పేస్తారు. ఎందుకు అలాగా? సో చాలామందికి మనం హైదరాబాద్లో చూస్తాము, అంటే మనకు రీచబుల్ అయ్యే క్లయింటెల్ చాలా కొంతమంది ఉంటారు. మనకు రీచ్ కాలేని వాళ్ళు, డిఫరెంట్ విలేజెస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి మనం ఎంత యూస్ఫుల్ కాగలుగుతుంటుంది. అందుకనే హోమ్ టిప్స్తో ఏమైందంటే చాలా వరకు ఒక 60 to 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వాళ్ళు హోమ్ బేస్డ్ మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దెమ్, ఎస్పెషలీ ఫర్ ద మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. మీరు క్రీమ్స్ కూడా ఇట్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్. అవును. అండ్ డాక్టర్ కన్సల్టేషన్, ట్రీట్మెంట్ సెన్సర్ ఇట్ బికమ్ టూ హెక్టిక్. అవును. దాని వరకు ఎట్లాగూ ఎఫోర్డబుల్ క్లయింట్స్ కోసం అవసరం లేదు ఇది. సమ్మన్ హూ ఇస్ యాక్చువల్లీ హూ కెన్ మేనేజ్ ఫ్రమ్ హోమ్. సో ఆ రీచబిలిటీ కోసం, స్పెషల్గా విలేజెస్, మిడ్ టౌన్స్, మన ఎక్కువ మన ఛానల్ చూసేవాడు వాళ్ళే ఉంటారు. వాళ్ళ గురించి ఐ జనరల్ గివ్ హోమ్ టిప్స్. సూపర్. అయితే సార్, ప్లాస్టిక్ సర్జరీ అనగానే అంటే ఒకప్పుడు పెద్ద ప్రహసనం అదే, కానీ ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు. బట్ ఒక్క చోట ఆగిపోతున్నారు. ఏంటంటే మనం ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే అవి ఎవరైతే ఫెయిల్ అయ్యాయో వాళ్ళ పేర్లే వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమీ జాక్సన్, అసలు ఎంత అందంగా ఉంటుంది, అసలు ఒక రోబోలాగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే అబ్బాయి అమ్మాయి అన్న ఫీల్ వచ్చేసింది జనాలకి. సో అట్లా ఫెయిల్ అయిన ఫేసెస్ చాలా వరకు, అంటే సెలబ్రిటీస్ని చూసి భయం వేస్తుంది. అంటే వికటిస్తే ఎలా ఉంటుంది అంటే, వాట్ ఈస్ ఎగ్జాక్ట్గా ఏమవుతుంది అందులో? సర్జరీస్ బై యాజ్ సచ్, ఏ సర్జరీస్ అయినా కూడా దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అండ్ ఫెయిల్యూర్ రేట్స్ లేకుండా ఏది ఉండదు. ఓకే. మీరు ఇప్పుడు ఇఫ్ లుక్ ఎట్ టేక్ ఎ సింపుల్ పారాసిటమాల్ తీసుకుంటాం కూడా, ఒక 100 మందిలో ఒకళ్ళకి పారాసిటమాల్ కూడా పడదు. అట్లానే మనం పారాసిటమాల్ వాడకుండా ఆపేయలేము. ఒక బేసిక్, వెరీ బేసిక్ పీనట్స్ ఉంటాయి తీసుకోండి. పీనట్స్ 90 మెంబర్స్కి దర్ ఓకే, 10 మెంబర్స్కి ఎలర్జీకి ఉంటుంది. సో ప్లాస్టిక్ సర్జరీస్ కూడా మనం ఒక స్పెసిఫిక్ ఇంటెన్షన్స్ కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే జనరల్గా 99% సక్సెస్ రేట్ ఉంటుంది. కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తోని ఆర్ మనం ఎక్స్ట్రీమ్గా, మీరు చెప్పినట్టు మీరు యూజ్ చేసిన వర్డ్ ఎక్స్ట్రీమ్గా మనం దాన్ని మాడిఫై చేయాల్సినప్పుడు కొన్నిసార్లు కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి తప్ప యాజ్ సచ్ డేంజరస్ కాదు. ఎందుకు పాపులర్ అవుతుందంటే ఇది ఎసెన్షియల్ సర్జరీ. ఇప్పుడు మీరు న్యూరో సర్జరీ తీసుకుని అనుకోండి, మీరు యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీ చేస్తే మీకు ఫస్ట్ సర్జరీ ముందే వాడు చెప్పేస్తాడు ఇది 50% ఛాన్స్ అని, లేదంటే మీరు ఇది చేసినా బతికే ఛాన్స్ 30% అని. సో మీ ఎక్స్పెక్టేషన్స్ దానిలో 0 ఉంటాయి ఆల్మోస్ట్. అంటే సరే బాగైనా చాలు అనుకుంటారు, ఫెయిల్ అయినా కూడా పర్లేదు ఆల్రెడీ ముందే చెప్పారు అనుకుంటారు. ఇది ఎలెక్టివ్ ప్రొసీజర్, అంటే నార్మల్ హెల్దీ ఇండివిజువల్ కాబట్టి చిన్న థింగ్ కూడా చాలా పెద్దగా ఎక్స్పోజ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎలెక్టివ్ ఉన్నాం కాబట్టి, హెల్దీ ఇండివిజువల్స్ కాబట్టి వీ ఎక్స్పెక్ట్ 100% రికవరీ. బట్ ఎనీ ప్రోడక్ట్, ఎనీ సర్జరీ, అందరూ సేమ్ బాడీస్ కాదు, సేమ్ బిహేవియర్ ఉండదు. హీలింగ్ బిహేవియర్ కూడా కొంతమందికి హీలింగ్ టైం ఎక్కువ పట్టి ఉండొచ్చు. మీరు చెప్పిన కొన్ని ఫెయిల్యూర్ ఇన్సిడెంట్స్ కూడా మళ్ళీ ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్ ఆఫ్టర్ 6 months దే మస్ట్ హావ్ బీన్ కరెక్టెడ్. కొన్నిసార్లు ఆ స్వెల్లింగ్స్ వల్ల, కరెక్ట్ హీలింగ్ ఇంకా కాకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు దే లుక్ ఆడ్. ఇప్పుడు స్పెషల్గా లిప్స్లో మీరు ఫిల్లర్స్కి వచ్చేసరికి చాలా మందికి బాస్టప్, అంటే చాలా డక్కీ లిప్స్ ఉంటాయి. మీరు సీ దెమ్ ఆఫ్టర్ 6 months దే బికమ్ నార్మల్. సో చాలా వరకు మనం ఆ టైం ఫస్ట్ 5 to 6 weeks, 4 weeksలో స్వెల్లింగ్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల రిజల్ట్స్ మే లుక్ ఆడ్. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఫెయిల్డ్. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ సర్జరీ. ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ అవ్వడం వల్ల, అదే మీరు నార్మల్ పర్సన్కి మీరు ఒక డే టు డే మీ ఇంటి పక్క హాస్పిటల్లో కూడా ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయి ఉంటుంది, మీకు కూడా తెలియదు. అది హెర్నియా సర్జరీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఒక సిజేరియన్ సెక్షన్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా 100sలో ఉంటాయి. వాడి గురించి ఎవరు మాట్లాడరు. ఒక్క సెలబ్రిటీ ఒక్కటి చేయించుకునేంత వరకు అదంతా డేంజరు, ఇదంతా ఒక బ్యాడ్ అని ఒక రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు తప్ప ఇట్ ఈస్ సేఫర్ దెన్ మెనీ అదర్ నార్మల్ సర్జరీస్. ఎందుకంటే హెల్దీ ఇండివిజువల్ మీరు చేస్తున్నాం, యాజ్ సచ్ యువర్ హెల్దీ ఇండివిజువల్. ఒక డిసీజ్డ్ పర్సన్ మీరు చేసినప్పుడు, మీరు చెప్పినట్టు ఆల్రెడీ డిసీజ్ ఉంది కాబట్టి కొంచెం కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక హెల్దీ ఇండివిజువల్ చేసినప్పుడు, అతను నార్మల్ హెల్దీ ఉన్నప్పుడు కాంప్లికేషన్ వచ్చే రేట్ జనరల్గా తక్కువ. కాంప్లికేషన్ ఏ రకంగా రావచ్చు, ఎనస్థీషియా వల్ల రావచ్చు, సర్జరీ వల్ల రావచ్చు, మల్టిపుల్ థింగ్స్. చాలా వరకు మీకు చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ కూడా మినిమల్ కరెక్షన్స్తోనే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. అది పర్మనెంట్ డ్యామేజ్ కాదు. ఓకే.